ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు నామమున మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనం. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగు చేసేదను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, మనం ఆరాధించే దేవుడు, మనం అనుదినము సేవించుచున్నటువంటి దేవుడు మన ఎడల గొప్ప తలంపులు కలిగిన వాడై అనుదినము తన నూతనమైనటువంటి కృపను మనకు అనుగ్రహిస్తూ దినదినము మునుపటి కంటే ఆశీర్వాదకరంగా గడిచిన దినాలలో మన దేవుడు ఎంతగా కాపాడాడో, నడిపించాడో, వాటి అన్నిటికంటే అధికమైనటువంటి రీతిలో, వాటన్నిటికంటే దీవెనకరమైనటువంటి రీతిలో రాబోతున్నటువంటి దినాలు, గడుచుచున్నటువంటి ఈ దినాలు తన ఉన్నతమైన కృపను బట్టి మేలును కలుగు చేస్తూ మనకు కావలసినటువంటి సమస్తాన్ని సమకూరుస్తూ దీవెనకరంగా నడిపించుట కొరకై దేవుడు తన యొక్క ఉద్దేశాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ఒకవేళ ప్రస్తుత కాలంలో ఇబ్బందులతో, ఇరుకులతో ఉన్నను, దేవుడు ఆ పరిస్థితులన్నిటినీ మార్చి అధికమైనటువంటి స్థితిలోనికి, మేలుకరమైనటువంటి స్థితిలోనికి ప్రభు మనల్ని నడిపించనై ఉన్నాడు. అందును బట్టి ప్రభుకు మహిమపరుస్తూ దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసముతోనూ, నిరీక్షణతోనూ, దేవుని పైన కలిగినటువంటి నమ్మకముతోనూ ముందుకు నడిపించబడదాం. నిశ్చయముగా దేవుడు మన కొరకై ఉంచినటువంటి ఆ దినాలు, ముందుటి దినాలు, దేవుడు గొప్ప కార్యాలు మన ఎడల జరిగించేవాడై ఉన్నాడు. మేలు చేత తృప్తిపరచువాడై ఉన్నాడు. ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశము మనము గ్రహించలేము, కానీ దేవుని కార్యాలు మన జీవితంలో జరిగినప్పుడే వాటిని తెలుసుకోగలం. కాబట్టి ఆయన మన కొరకై ఉంచినటువంటి ప్రతి మేలులు, ఆశీర్వాదాలు పొందుకుంటూ కొరకు అనుదినము ఆయన వైపు చూస్తూ మన జీవితాన్ని కొనసాగిద్దాం. నిశ్చయముగా దేవాతి దేవుడు మునుపటి కంటే మన స్థితిని అధికమైనటువంటి మేలులతో నడిపించువాడైనాడు. అట్టి కృపలో దేవుని యొక్క ఆత్మ మిమ్మల్ని నడిపించి దీవెనకరంగా మిమ్మల్ని ఉంచునుగాక.